అందరికీ శుభ మధ్యాహ్నం సార్. శతకమ్మ భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 1వ పద్యాన్ని గత తరగతిలో చెప్పుకోవడం జరిగింది. మరొకసారి ఆ పద్యాన్ని పద్యభావాన్ని గుర్తు చేసుకొని తర్వాత పద్యంలోకి వెళ్దాము. 1వ పద్యము నీరము తప్తలోహము నిలిచి యనామకమై నశించున్ ఆ నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చున్ ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంతు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము నృత్తముగొల్చు వారికిన్. ఈ పద్యం యొక్క భావం చెప్పుకున్నాం. నీరము నీటి బిందువు తప్త కాల్చబడినటువంటి లోహమున ఇనుముపై నిలిచి పడి అనామకమై పేరు లేనిదై రూపము లేనిటువంటిదై నశిస్తుంది. ఆ నీరమే ఆ నీటి బిందువే నలినీదల సంస్థితమై తామరాకుపై పడ్డట్లయితే ముత్యము అట్లు ముత్యము వలె తనర్చున్ ప్రకాశిస్తుంది. ఆ నీరమే ఆ నీటి బిందువే సుక్తిలోన్ పడి, సుక్తి అంటే ముత్యపు చిప్ప అని అర్థం. సుక్తి అంటే ముత్యపు చిప్ప అని అర్థం. స్లైడ్స్ అక్కడ చూడమ్మా, చిత్రంలో కనిపిస్తోంది. సముద్రంలో ఉంటుంది, ముత్యపు చిప్పలు అంటారు. అవి వాటిల్లో ఆ నీటి బిందువు పడ్డప్పుడు అవి ముత్యాలు అవుతాయి. ఆ నీరమే నీటి బిందువే సుక్తిలోన్ పడి, సుక్తి ముత్యపు చిప్పనందు పడ్డప్పుడు సమంచిత ప్రభన్, సమంచిత మిక్కిలి గొప్ప ప్రభన్ కాంతితో మణిత్వముగాంచున్ మణిగా అవుతుంది, ముత్యముగా తయారవుతుంది అని. చూడండి, ముత్యాలాగా తయారవుతాయి. ముత్యాలు ఆ విధంగా ఆ ముత్యపు చిప్పల్లో నీటి బిందువులు పడ్డప్పుడు అవి ముత్యాలు అవుతాయి. ఇక్కడ నీటి బిందువు బాగా కాల్చబడినటువంటి ఇనుముపై పడ్డప్పుడేమో అక్కడే ఆవిరైపోతుంది, రూపం లేకుండా పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుపై పడ్డప్పుడేమో అది ముత్యంలాగా ప్రకాశిస్తుంది. ఆ నీటి బిందువే ముత్యపు చిప్పలో పడితే నిజంగా అది ముత్యమే అవుతుంది. ఇట్లు ఈ విధంగా లోకంలో కూడా ఎవరైతే అధములను చేరుతారో అటువంటి వాళ్ళు అధములవుతారు. మధ్యమ గుణం కల వారిని కొలుచువారికి కొలుస్తారో, సేవిస్తారో, ఆశ్రయిస్తారో అటువంటి వారు మధ్యములవుతారు. ఉత్తములను సజ్జనులను సేవిస్తారో అటువంటి వారు సజ్జనులు అవుతారు. ఈ విధంగా లోకమునందు పౌరుష వృత్తులు ఇట్లు అని. పౌరుష వృత్తులు అంటే మానవుని యొక్క ప్రవృత్తి ఇలా ఉంటుంది అని, మానవుని యొక్క గుణములు ఇలా ఉంటాయి అని. అంటే భావము, ఏ విధముగానైతే నీటి బిందువు బాగా కాల్చబడినటువంటి ఇనుముపై పడ్డప్పుడు అది వెంటనే ఆవిరైపోయి రూపం లేకుండా పోతుంది, అనామకంగా అయిపోతుంది. ఆ నీటి బిందువే తామరాకుపై పడ్డప్పుడు ముత్యంలాగా ప్రకాశిస్తుంది. ఆ నీటి బిందువే ముత్యపు చిప్పలో పడితే నిజంగా అద్భుతమైనటువంటి ముత్యమే అవుతుంది. ఈ విధంగా లోకమునందు కూడా మానవులు తాము చేరేటువంటి వ్యక్తిని బట్టి,
అధములుగాను మధ్యములుగాను ఉత్తములుగాను తయారవుతారు. అంటే ఒక వ్యక్తి అధముని చేరితే తాను అధముడవుతాడు. అతనికి ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా ఇతనికి వస్తాయి. ఒక నీచుని చేరితే తాను నీచుడవుతాడు. అదే మధ్యమ గుణం గల వారిని సేవిస్తే తాను మధ్యముడవుతాడు. ఉత్తమ గుణ సంపన్నుల్ని సేవిస్తే వారి దగ్గర చేరి తాను జీవిస్తే తాను కూడా ఉత్తముడవుతాడు. మొదట మీకు చెప్పాను ఏ విధంగానైతే ఒక పత్తి అది సువాసన పొందినప్పుడు ఆ సువాసన ద్రవ్యంతో కలిసింది. సువాసన ద్రవ్యంతో కలవటం వల్ల, సెంటుతో కలవటం వల్ల అది సువాసన పొందింది. మరి అదే పత్తి మరి ఏదో కిరోషన్లో ముంచి వాసన చూస్తే కిరోషన్ వాసన వచ్చింది. అంటే కలయిక వల్ల. అది మంచి సువాసన గల ద్రవ్యంతో కలిసినప్పుడేమో అది సువాసన పొందింది. మరి అదే పత్తి చెడు వాసన ఉన్నటువంటి కిరోసిన్ని కలిసినప్పుడేమో, దాంతో చేరినప్పుడేమో అది చెడు వాసన పొందింది. ఆ విధంగా లోకంలో కూడా మనుషుల యొక్క ప్రవృత్తులు ఇలాగే ఉంటాయి. ఒక వ్యక్తి తాను ఆశ్రయించేటువంటి వ్యక్తిని బట్టే తాను గుణవంతుడుగాను మధ్యముడుగాను అధమునుగాను అవుతారు అని పద్యంక భావమా. టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి భావాన్ని ఒక్కసారి చదివిన తర్వాత పద్యాలకి వెళ్దాం. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే మణుల్లా ముత్యాల్లా మారుతాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే నిజంగా ముత్యాలుగా మారుతాయి. అలాగే మనిషి అధములను చేరితే అధముడవుతాడు, మధ్యములను చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములను చేరితే ఉత్తముడవుతాడు అని. అంటే లోకంలో వ్యక్తులను వారి వారి గుణాన్ని బట్టి నీచ గుణం కలవారని, మధ్య గుణం కలవారని, ఉత్తమ గుణం కలవారని 3 భాగాలుగా విభజించి చెప్తారు. ఒక వ్యక్తి అధముడయ్యాడు అంటే అతను తాను ఆశ్రయించేటువంటి వ్యక్తి అధముడు కాబట్టి అతని యొక్క గుణాలు ఇతనికి రావటం వల్ల ఇతడు అధముడవుతాడు. ఇక్కడ ఆశ్రయం అనేటువంటిది చాలా ముఖ్యం, ప్రధానం. అధముని ఆశ్రయిస్తే తాను అధముడవుతాడు, మధ్యమ గుణం గల కలవాన్ని ఆశ్రయిస్తే తాను మధ్యముడవుతాడు, మధ్యమ గుణం కలవాడవుతాడు. సజ్జనుణ్ణి ఉత్తమ గుణవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే మనం కూడా ఆ ఉన్నతమైనటువంటి గుణ సంపన్నులుగా మారుతాం. కాబట్టి లోకంలో మనం ఎప్పుడూ కూడా సజ్జనులని గుణవంతులని ఆశ్రయించాలి. తద్వారా మనం ఉన్నతులుగాను ఉత్తములుగాను సజ్జనులుగాను తయారవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా చెడువారితో చేరకూడదు. చెడ్డవారితో చేరటం వల్ల మనం కూడా చెడువారం అవుతాము అనేటువంటి నీతిని ఈ పద్యంలో కవి మనకి ఒక చక్కని ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, ఇది చెప్పండమ్మా. ఒక వ్యక్తి ఎప్పుడు మధ్యముడవుతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు మధ్యముడవుతాడు? మధ్యమ గుణము గలవాడు ఎప్పుడవుతాడు? ఎవరైనా చెప్పగలరా? అన్మిట్స్ చెప్పండమ్మా. మధ్యమ గుణము కలిగిన వారితో చేరితే మధ్యముడవుతాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఉత్తముడవుతాడు? ఉత్తములైన వారితో చేరితే ఉత్తముడు అవుతాడు సార్. మంచి వారితో చేరితే, ఉత్తమ గుణం గల వారితో చేరితే ఉత్తముడవుతాడు. మన పద్యంలో దానికి ఉదాహరణగా ఏం చెప్పాడమ్మా?
దానికి పోల్చి చెప్పాడు, ఉపమానం చెప్పాడు. ఇనుముతో పోల్చాడు సార్, కాళ్ళని ఇనుముతో. కాదమ్మా, ఉత్తముడు కావడం అంటే ఏంటి? ఇక్కడ ఒక నీటి బిందువు మనిషి సమానం. అంటే మనిషిని, వ్యక్తిని నీటితో పోల్చాడు, నీటి చుక్కతో పోల్చాడు. మనిషి అధమును చేరితే అధముడవుతాడు, మధ్యమును చేరితే మధ్యముడవుతాడు, ఉత్తమ గుణం కలవారితో చేరితే ఉత్తముడవుతాడు. మరి నీరు ఆ విధంగా 3 రూపాలను ఎలా పొందుతుంది? ఒకసారి ఎవరైనా చెప్పగలరా? మనిషి నీరుమా, నీటితో పోలుస్తున్నాడు మనిషిని. నీరు అది బాగా కాలేటువంటి ఇనుముపై పడితే వెంటనే ఆవిరైపోయి రూపం లేకుండా పోతుంది. అదే నీరు ఒక తామరాకు పైన పడితే ముత్యంలాగా మెరుస్తుంది, ప్రకాశిస్తుంది. అదే నీరు ముత్యపు చిప్పలో పడితే ముత్యమే అయిపోతుంది. ఏ విధంగానైతే నీటి బిందువు బాగా కాలినటువంటి ఇనుము పైన పడినప్పుడు అది రూపం లేకుండా నశిస్తుంది, తామరాకుపై పడ్డప్పుడు ముత్యంలాగా మెరుస్తుంది. ఆ నీటి బిందువే ముత్యపు చిప్పలో పడితే నిజంగా ముత్యమవుతుందో, అలాగే లోకంలో మనుషులు కూడా, వారి ప్రవృత్తులు కూడా ఇలాగే ఉంటాయి. అంటే ఒక వ్యక్తి అధము గుణం కలవారిని, నీచ గుణం కలవారిని ఆశ్రయిస్తే తాను నీచుడవుతాడు. ఒక వ్యక్తి మధ్యమ గుణం కలవారిని ఆశ్రయిస్తే తాను మధ్యమ గుణ కలవాడవుతాడు. ఒక వ్యక్తి ఉత్తమ గుణము గల సజ్జనులను ఆశ్రయిస్తే తాను సజ్జనుడు అవుతాడు అని ఒక మనిషిని నీటితో పోల్చడం జరిగింది. నీరు ఇనుము పైన పడ్డప్పుడు రూపం లేకుండా పోవడం అంటే మనిషి నీచుని చేరడం లాంటిది అనమాట. ఒక చెడ్డ గుణం కలవాడిని చేరితే తాను చెడ్డవాడైపోతాడు, ఏ పేరు లేకుండా వెళ్ళిపోతాడు. నీటి బిందువు తామరాకుపై పడ్డప్పుడు అది ముత్యంలాగా మెరుస్తుంది, కానీ నిజంగా ముత్యం కాదు. అలాగే మనిషి మధ్యమ గుణం కలవారు ఉంటారు, కొన్ని మంచి గుణాలు, కొన్ని చెడు గుణాలు ఉంటాయి. అటువంటి వారిని చేరితే తాను మంచివాడని అనిపించుకోలేడు, కానీ మంచివాడుగాను చెడువాడుగాను ఏ విధంగా కూడా ఒక ఖ్యాతిని పొందకుండా ఉండిపోతాడు. ఒక వ్యక్తిలాగా ఉండిపోతాడు అంతే. ఆ తామరాకుపై పడ్డటువంటి నీటి బిందువులాగా నిజంగా ముత్యం కాడు, ముత్యంలాగా కనిపిస్తాడు అంతే. కానీ ఒక సజ్జనుల్ని, ఉన్నత గుణ సంపన్నులని చేరినట్లయితే తాను ఏ విధంగానైతే ముత్యపు చిప్పలో పడ్డటువంటి నీటి బిందువు ముత్యం అవుతుందో ఆ విధంగా ఈ వ్యక్తి కూడా ఆ ఉత్తమ గుణం కలవారిని చేరినట్లయితే తాను ఉన్నతుడవుతాడు, ఉత్తమ గుణ సంపన్నుడు అవుతాడు అని భావమ్మ. తర్వాత పద్యం చూద్దాం. 2వ పద్యం చూడండి. కరిరాతున్ విసతంతు సంతతులచే గట్టన్ విజృంభించువాడు, కరిరాతున్ విసతంతు సంతతులచే గట్టన్ విజృంభించువాడు, ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్, ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్, దీపురచింపన్ లవనాప్తికిన్ మధుగణంబు చిందు యత్నించున్, తీపురచింపన్ లవనాప్తికిన్ మధుగణంబు చిందు యత్నించున్, ఇద్ధరణిన్ మూర్ఖులందెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్, ఇద్ధరణిన్ మూర్ఖులందెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్. మరొకసారి పద్యమ్మ. కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించువాడు, ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్, తీపురచింపన్ లవనాబ్ధికిన్
మధుకనంబు చిందు ఎత్రించున్ ఇద్ధరణిన్ ముర్కులందెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్. పదవి భాగం చూద్దాం ఒకసారి. కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించువాడు ఉరు వజ్రంబు శిరీష పుష్పములచేన్ ఊహించు భేదింపన్ తీపు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకనంబున్ చిందు యత్నించున్ ఇద్ధరణిన్ ఈ ధరణిన్ మూర్ఖులన్ తెల్పున్ ఎవ్వడు సుధా ధార అనుకార ఉక్తులన్ ఇది పదభాగమ్మ. ప్రతి పదానికి అర్థం చూద్దాం ఇక్కడ. లోకంలో ఎంత చెప్పినా కూడా తమ యొక్క మూర్ఖత్వాన్ని విడిచిపెట్టినటువంటి మూర్ఖుల యొక్క పద్ధతి గురించి ఈ పద్యంలో చెప్పడం జరుగుతుంది. మూర్ఖ పద్ధతి అంటారు. ఇది కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు రచించేటువంటి సుభాషిత రత్నావళ నుంచి గ్రహించినటువంటి పద్యమే. మూర్ఖుల విషయంలో మనం చెప్పేటువంటి మంచి మాటలు ఎప్పుడు కూడా ఉపయోగపడవు. మంచి మాటలు చెప్పి మూర్ఖుల్ని మార్చడం అనేటువంటిది అసాధ్యమని చెబుతూ అది ఎంత ఆ ప్రయత్నం ఎటువంటిదో ఉదాహరణపూర్వకంగా చెబుతున్నాడు ఈ పద్యంలో. కరిరాజు అంటే కరి అంటే ఏనుగమ్మ, కరిరాజు అంటే గజరాజు అనమ్మ. బాగా మదించినటువంటి ఏనుగును ఏనుగును ఇంకా చూడమ్మా, బాగా మదించినటువంటి ఏనుగు చిత్రంలో చూడొచ్చు. ఈ ఏనుగును బిసతంతు సంతతులచే, మరి ఏనుగును బంధించాలంటే ఇనుప గొలుసులు కావాలి, లేకుంటే బాగా బలమైనటువంటి తాళ్ళు కావాలి. అలా కాకుండా బిసతంతు తామర పుష్పాలు చూడండి మాకు కనిపిస్తున్నాయి కదా, ఆ పుష్పాలకి ఆకులకి కింద ఒక పొడవాటి తామర తూడు ఉంటుంది. ఇక్కడ చిత్రంలో మీరు చూడొచ్చు, తామర తూడు అంటారు దాన్ని. బిసతంతు అంటేదమ్మా తామర తూడును మనం అట్లా విరిస్తే దాంట్లో సన్నని దారాలు ఉంటాయి. తంతు అంటేదమ్మా దారము అని. తామర తూడులోని దారములు అని, తామర తూడులోని దారములు అవి ఎలా ఉంటాయి? చాలా సున్నితంగా ఉంటాయి. అలా పట్టుకుంటేనే విరిగిపోతుంటాయి. అలా పట్టుకుంటేనే విరిగిపోయేటువంటి అతి సున్నితమైనటువంటి బిసతంతు సంతతులచే, తామర తూడులోని దారముల సమూహము చేత కట్టన్ బంధించడానికి విజృంభించువాడు, పూనుకునేవాడు అని. విజృంభించువాడు అంటే పూనుకునేవాడు అని. బాగా మదించినటువంటి ఏనుగును తామర తూడులోని అతి సున్నితమైనటువంటి దారముల చేత బంధించడానికి ప్రయత్నించేటువంటి వాడు అని అర్థమా. అంటే మదించేటువంటి ఏనుగును బంధించాలంటే బలమైనటువంటి తాళ్ళు కావాలి, అది సహజంగా లోక సిద్ధం. అలా కాకుండా కేవలం అతి సున్నితమైనటువంటి తామర తోడులోటువంటి దారాల చేత ఏనుగును బంధించాలని
ప్రయత్నించేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, చివరి వాక్యంలోకి వెళ్ళండి. ఇత్తరణిన్, ఈ లోకంలో సుధాధార అనుకారభుక్తులన్. సుధా అంటే అమృతము అనమ్మ, ధార అంటే స్రవించేటువంటిని, అమృతం కారేటువంటిని అంటే మిక్కిలి వినుటకు సొంపనిటువంటి మంచి మాటల చేత అని. అనుకారభుక్తులను, అమృతం స్రవించేటువంటి తీయనేటువంటి అమృతం లాంటి మంచి హిత వచనాల చేత, మంచి మాటల చేత మూర్ఖులను తెలియచెప్పువాడు ఎవడైతే ఉన్నాడో వాడు అని. అంటే ఎవరైతే మూర్ఖులను అమృతం స్రవించేటువంటి మంచి మాటల చేత ప్రయత్నిస్తాడో అటువంటి వాడు ఎలాంటి వాడయ్యా అంటే పైన ఉదాహరణ చెప్పడం జరిగింది. అంటే లోకంలో మనం మంచి మాటలు చెబితే విని మూర్ఖులు ఎప్పుడు కూడా మారిపోరు, మంచి వాళ్ళగా మారడు. అలా కాకుండా మూర్ఖుడని తెలిసినప్పటికీ కూడా అతనికి మంచి మాటలు చెప్పి అతన్ని మంచివానిగా మార్చాలి అని ప్రయత్నించేవాడు ఎటువంటి వాడయ్యా అంటే, మదించిన ఏనుగును తామరతూడులోని దారాల చేత బంధించడానికి ప్రయత్నించేటువంటి వాడు లాంటి వాడు అని, ప్రయత్నించేవాడు అని. అంటే ఇద్దరు సమానమేని. మంచి మాటలు చెప్పి మూర్ఖుణ్ణి మార్చాలని ప్రయత్నించేవాడు, మదించిన ఏనుగును తామరతూడులోని అతి సున్నితమైనటువంటి దారముల చేత బంధించడానికి ప్రయత్నించేవాడును సమానము. అంటే ఎంత అసాధ్యమో ఇక్కడ చెప్తున్నారు. అంటే మూర్ఖులు ఎప్పుడు ఒక చెప్తే వినరు, సహాగా వాళ్ళకి తెలియదు, అంత మూర్ఖంగా ఉంటారు అని కవి యొక్క భావన. ఈ పద్ధతి మూర్ఖ పద్ధతిలో చెప్పినటువంటి సుభాస్తమమ్మ. ఇంకా 3 ఉదాహరణలు చెప్తున్నాడు. ఒక ఉదాహరణ ఏంటంటే, మంచి మాటల చేత మూర్ఖుణ్ణి మార్చేటువంటి వాడు, మదించిన ఏనుగును తామరతూడులోని దారముల చేత బంధించడానికి ప్రయత్నించేవాడు సమానము. ఇంకా ఎటువంటి వాడు? ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. ఉరు వజ్రంబు శరీష పుష్పములచే ఊహించు భేదింపన్. ఉరు గొప్ప, వజ్రంబు వజ్రమును, పెద్ద వజ్రాన్ని శిరీష పుష్పములచే. శిరీష పుష్పం అని కొన్ని పుష్పాలు ఉన్నాయి. దరిశన పువ్వు అంటే తెలుగులో, దాన్ని దరిశన పువ్వు అనేటువంటిది గ్రామంలో చెబుతుంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ చూడమ్మా, దర్శన చెట్టు అని చెప్పేసి ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ పువ్వులు చూడమ్మా, సన్నగా పొడవుగా ఉంటాయి. చాలా సున్నితమైనటువంటి పుష్పాలు అవి. కనీసం అది ఒక ఆకులాగా కూడా ఉండదు, చిన్న వెంట్రుకలాగా అలా ఉంటాయి పుష్పాలు అవి. ఒక్కదాన్ని పట్టుకుంటే, ఒక రేకును పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఆ శిరీష పుష్పం యొక్క రేకును పట్టుకోవడం. ఆ దరిశన పువ్వు రేకు అలా ఉంటుంది, సన్నగా చూడండి, పుల్లలాగా ఉంటుంది, సన్నగా పుల్లగా ఉంటుంది. ఇక్కడేమో వజ్రం, అత్యంత కఠినమైనటువంటి లోహం. అందుకే మన పెద్దలు అంటారు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అని. అంతే, అంత కఠినమైనటువంటిది అన్నమాట. మిక్కిలి కఠినమైనటువంటి వజ్రాన్ని కోయటానికి, పగలగొట్టడానికి ఈ చిత్రంలో కనిపించేటువంటి ఆ దర్శన పువ్వు యొక్క రేకు అమ్మ. రేకు అంటే ఒక రేకు మాత్రమే. ఆ దర్శన పువ్వు యొక్క రేకుతో భేదింపన్, పగలగొట్టుటకు, కోయటానికి. భేదింపడం అంటే దాన్ని పగలగొట్టడం అనే అర్థం ఉంది, అలాగే కోయటం అని చెప్పేసి అని అర్థం ఉందమ్మ. ఆ విధముగా కోయటానికి ఎవరెవరు వెయిట్ చేస్తున్నాం ఇంకేందు చూడమ్మా.
గట్టి వజ్రాన్ని శిరీష పుష్పముల చేత భేదింపన్ ఊహించున్, పగలగొట్టాలని ప్రయత్నించేవాడు. ఇది అసాధ్యమైనటువంటిదే. వజ్రం ఎక్కడ, దాని యొక్క కాఠిన్యం ఎక్కడ? పుష్పాలలో అతి సున్నితమైనటువంటి పుష్పంలాగా కనిపించేటువంటి దర్శన పువ్వు ఎక్కడ? ఆ దర్శన పువ్వు యొక్క అంచు చేత ఆ కఠినమైనటువంటి లోహమైనటువంటి వజ్రాన్ని పగలగొట్టడానికి, కోయటానికి ప్రయత్నించేవాడు. మంచి మాటలు చెప్పి మూర్ఖుని మార్చాలని ప్రయత్నించేవాడు సమానము అని 2 ఉదాహరణలు చెప్పాడు ఇక్కడికి. ఒకటి, ఎవరైతే లోకంలో అమృతం లాంటి వినసొంపనేటువంటి మాటలు చెప్పి మంచివాణ్ణి మార్చాలని ప్రయత్నిస్తాడో అటువంటి వాడు తామరతూడులోని దారముల చేత మదించిన ఏనుగును బంధించడానికి ప్రయత్నించేవాడు సమానమే. ఎవరైతే లోకంలో వినసొంపనేటువంటి మాటల చేత మాటలు చెప్పి మూర్ఖుణ్ణి మార్చాలని ప్రయత్నిస్తాడో అటువంటి వాడు అత్యంత కఠినమైన వజ్రాన్ని దిరిసిన పువ్వు యొక్క అంచు చేత పగలగొట్టడానికి ప్రయత్నించేవాడు సమానము. ఇంకో ఉదాహరణ చెప్తున్నామా. తీపు రచింపన్ లవనాబ్ధికిన్ మధుకనంబు చిందు యత్రించున్. లవనాబ్ధికిన్, అబ్ధి అంటే సముద్రము అంటమ్మా, లవణం అంటే ఉప్పు అని. లవనాబ్ధికిన్, ఉప్పు సముద్రాన్ని, ఉప్పు నీటి సముద్రాన్ని. సహజంగా సముద్రంలో నీరన్నీ కూడా చాలా ఉప్పగా ఉంటాయి. అందులోనూ ఉప్పు నీరు కలిగినటువంటి సముద్రాలు కొన్ని ప్రత్యేకంగా చెప్తారు. ఉప్పు నీటి సముద్రాలు అని చెప్పేసి అంటారు. లవణ అబ్ధికిన్, లవణం అంటే ఉప్పు, అబ్ధి అంటే సముద్రము. లవణాబ్ధికిన్, ఉప్పు నీటి సముద్రానికి తీపు తీయదనమును రచింపన్ కలిగించడానికి మధుకనంబున్, ఆ సముద్రంలో ఒక్క తేనె చుక్కను, కణం అంటే బిందువుమ్మ, మధు అంటే తేనె, మధుకనంబున్ అంటే తేనె బిందువును చిందించడానికి, వలికించడానికి, వేయటానికి యత్నించున్, ప్రయత్నించేవాడు అని. అంటే ఇక్కడ చూడమ్మా, చిత్రంలో మీకు కనిపిస్తాయి. నీటి బిందు, అదే తేనె చుక్క. ఒక్క ఈ తేనె చుక్కను వేసి ఈ మహాసముద్రాన్ని, ఉప్పు నీటి మహాసముద్రాన్ని మొత్తాన్ని కూడా తీయగా మార్చేయాలని ప్రయత్నించేవాడు. అసాధ్యం కదమ్మా. ఒకే ఒక్క తేనె బిందువును వేయడం ద్వారా ఉప్పు నీటి సముద్రాన్ని మొత్తాన్ని కూడా తీయగా మార్చాలి, దానికి తీయదనం కలిగించాలి అని ప్రయత్నించేవాడు సమానమే అని. అంటే మూర్ఖులకు మంచి మాటలు చెప్పి మంచివాడిగా చేయడం కోసం ప్రయత్నించేవాడు, మదించిన ఏనుగును తామర తూడులోని దారముల చేత బంధించడానికి ప్రయత్నించేవాడును. ఇంకా ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు అడ్మిట్ అవుతానమ్మా. అత్యంత సున్నితమైనటువంటి శిరీష పుష్పము చేత దిరిసిన పువ్వు యొక్క అంచు చేత, దిరిసిన పువ్వు చేత వజ్రాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించేవాడు. మరొక ఉదాహరణ, ఉప్పు నీటి సముద్రాన్ని తేనె బొట్టు వేయడం ద్వారా తీయగా మార్చాలని ప్రయత్నించేవాడు. ఉప్పు నీటి సముద్రానికి తీయదనం కల్పించడం కోసమని అందులో ఒక తేనె చుక్క వేసేటువంటి వాడు. వీరందరూ కూడా సమానమే అనమ్మా. భావముఖం మరొకసారి చూద్దామా. ఈ లోకంలో ఎవరైతే అమృతం సవించేటువంటి వినసొంపైన మంచి మాటల చేత మూర్ఖుణ్ణి మార్చడం కోసం ప్రయత్నిస్తాడో ఆ ప్రయత్నించేవాడు, మూర్ఖునికి తెలియజెప్పేటువంటి వాడు, మూర్ఖునికి
తెలియచెప్పాలని ప్రయత్నించేటువంటి వాడు, మదించిన ఏనుగును తామరతూడులోని దారముల చేత బంధించడానికి ప్రయత్నించేవాడు, వజ్రాన్ని దిరిసిన పువ్వు చేత పగలగొట్టడానికి ప్రయత్నించేవాడు, ఉప్పు నీటి సముద్రానికి తీయదనం కలిగించడం కోసమని ఒకే ఒక్క నీటి బిందువు అందులో వేసేటువంటి వాడు సమానమే, వీరందరూ సమానులు అని. అంటే భావం ఏంటి? అసాధ్యము అని. ఏ విధంగానైతే తామరతూడులోని దారముల చేత ఏనుగును బంధించడం అసాధ్యమో, ఏ విధంగానైతే తెరిసిన పువ్వు చేత వజ్రాన్ని పగలగొట్టడం అంతకంటే అసాధ్యమో, ఏ విధంగానైతే ఒకే ఒక్క తేనె బొట్టు వేసి ఉప్పు నీటి సముద్రాన్ని తీయగా మార్చడం ఎంత అసాధ్యమో, అంతే అసాధ్యము మంచి మాటల చేత మూర్ఖుణ్ణి మంచిగా మార్చడం కూడా అని కవి యొక్క భావన. మన టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి భావాన్ని మరొకసారి చూద్దాం. రెండవ పద్యం ఒక భావం చూడమ్మా, పక్క పేజీలో. ఇంకా ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు, చాలా ఆలస్యంగా, లేటుగా. తామర పువ్వు కాండములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడు అని. తామర పువ్వు కాండములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడు అని. అంటే ఇక్కడ మదపుటేనుగును బంధించడం కోసము ఆ తామర పువ్వు యొక్క కింద ఉండేటువంటి తోడు అని చెప్పన్నారు, కాండములు అన్నారు. వాస్తవం కాండవం కాదన్నమాట, బిస తంతు అని పదం ఉంది అక్కడ. తంతులు అంటే దారములు అని, తామర తూడులో ఉన్నటువంటి దారములు అని. ఆ దారముల యొక్క సంతతులచే అంటే సమూహము చేత అని. అంటే భావం చెప్పేటప్పుడు కొంచెం సులభంగా ఉండడం కోసమని ఇక్కడ కాండం అని చెప్పేశారు. ఎందుకంటే చాలా మందికి అక్కడ తామర పువ్వుకు ఉన్నటువంటి లేక తామర ఆ చెట్టుకున్నటువంటి తేకున్నటువంటి తూడులో సన్న దారాలు ఉంటాయి. ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చి చూడండి, దాన్ని అట్లా మనం అట్లా లాగేస్తే లోపల మెత్తని సున్నితమైన దారాలు ఉంటాయి, అవి పట్టుకుంటే ఇరిగిపోతుంటాయి. వాస్తవానికి పద్యంలో చెప్పినటువంటి భావం అదే. బిస తంతు సంతతులచేని, తంతు దారములు అని. సరే ఇక్కడ వాటిని బిస అనే పదం కూడా తామర తూడులోని దారములు అని అర్థం వస్తాయి. సరే ఇక్కడ మనకి భావం కాబట్టి తామర పువ్వు కాండములతో అని చెప్పడం జరిగింది. తామర పువ్వు కాండములతో మదపుటి ఏనుగును బంధించాలని ఆలోచించేవాడు, దిరిసెన పువ్వు కొనతో వజ్రమును కోయుటకు ప్రయత్నించేవాడు. వాడు కోయడం అన్నా పగలగొట్టడం అన్నా ఒకటే, భేదింపన్నని రెండు భాగాలు చేయడం, దాన్ని ముక్కలు చేయడం అని. దాన్ని కోయటం కానీ పగలగొట్టడం కానీ, భేదించడం అంటే కోయటము, ముక్కలు చేయటము, పగలగొట్టడం అనేటువంటి అర్థాలు చెప్పచ్చమ్మా. ఇక్కడ ఆ దిరిసెన పువ్వు యొక్క కొన చేత వజ్రాన్ని కోయటానికి ప్రయత్నించేవాడు, ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడితోనూ, మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానమవుతారు అని. చివరి ఏంటంటే ఈ ముగ్గురు సమానమే అనే భావము. మరి ఈ ప్రయత్నం చేసేవాడు కూడా మూర్ఖుడు అని చెప్పడమే భావం. ఒక మూర్ఖుని మార్చడం కోసం ప్రయత్నించేవాడు మూర్ఖుడే అని చెప్పేసి అని చెప్పడము, ఆ ఉద్దేశం చేత కూడా అటు ఈ ప్రయత్నం చేసే వారందరూ కూడా మూర్ఖులతో సమానము అని. అంటే ఈ ప్రయత్నం చేసే వారందరూ కూడా సమానమే అని చెప్పేసి అని మనం భావంగా గ్రహించాలి. మా భావం అర్థమైందిగా మీకు? మరొకసారి ఆ చిత్రముల ద్వారా చూడండి. ఈ తామర పుష్పాలమ్మా, తామర ఆకులు ఉన్నాయి, వాటికి కింద పొడవాటి తామర తోడులు ఉండొచ్చమ్మా, ఇలా తోడులు ఉన్నాయి. దాన్ని భావం ప్రకారం చూద్దాం. ఆ తామర తోడుల చేత లేక తామర తోడులోని దారముల చేత మదించిన ఏనుగుని బంధించడం కోసం చేసే ప్రయత్నం, అలా ప్రయత్నించేవాడు. ఇంకా ఇది శిరీష పుష్పం, దిరిసెన పువ్వు అంటారు. చాలా అసలు పుష్పంలాగా కనిపించడం మనకి, చాలా సున్నితంగా ఉంటుంది. దానితో
వజ్రాన్ని కొయ్యటానికి ప్రయత్నించేవాడు. మొదటేమో తామరతూడులోని దారముల చేత మదించిన ఏనుగును బంధించడానికి ప్రయత్నించేవాడు. శిరీష పుష్పం అంటే దర్శన పువ్వు యొక్క అంచు చేత లేక దర్శన పువ్వు చేత వజ్రాన్ని కోయటానికి పగలగొట్టడానికి ప్రయత్నించేవాడు. ఇంకా తేనె చుక్క వేసి ఉప్పు నీటి సముద్రాన్ని తీయగా మార్చడం కోసం ప్రయత్నించేవాడు. మంచి మాటలు చెప్పి మూర్ఖుణ్ణి తెలివిగలవాడిగా మార్చడం కోసం ప్రయత్నించేవాడు సమానులే. మా పద్యం భావం అర్థమైందమ్మా అందరూ? వినండమ్మా. ఒక చిన్న ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. ఇంకో 2 నిమిషాలు టైం ఉంది మనకి, ఇంకో 2 నిమిషాలు టైం ఉన్నట్టుంది. ఈ 2 పద్యాలకు సంబంధించి మీరేం చేస్తారంటే అమ్మా ఈరోజు పద్యము భావము ముందు పద్యం చూసి రాయండి, భావాన్ని మీ సొంతంగా రాయండి అమ్మా. అంటే మీకు ఎంతవరకు అర్థమైంది దాన్ని భావం రాయండి. అట్లాగే 2వ పద్యం కూడా అంతే. ఈ 2 పద్యాలు రాసి వాడి భావాలు రాయండి. పద్యము భావం అది ఇదిగా రాయండి, సొంతంగా రాయండి. పద్యం మాత్రం టెక్స్ట్ బుక్లో చూసి రాయండి, భావం మాత్రము మీ సొంతంగా రాయండి. ప్రశ్నమ్మ, సుధాధారానుకారోక్తులను అంటే